వాణిజ్య సుంకాల యుద్ధం మొదలైంది. ట్రంప్ అనుకున్నది అమలు చేసేశారు. చైనాపై గతంలో విధించిన 10% సుంకాలను అమెరికా 20%కి పెంచగా ప్రతిగా చైనా 10 నుంచి 15%తో ప్రతిదాడి చేసింది. అటు కెనడా, మెక్సికోలపై కూడా అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చాయి. అమెరికాకు ధీటుగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము స్పందించక తప్పడం లేదని చైనా, కెనడా ప్రకటించాయి. దీనికి ప్రతీకారంగా అమెరికాపై కెనడా 25% సుంకాలను విధించింది. ఈ సుంకాల దెబ్బకు అమెరికాతో పాటు ఆసియా, పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్స్ పైన పడింది. అన్నంత పని చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మిత్రదేశాలు, శత్రుదేశాలు అనే తేడా లేకుండా వడ్డనలు మొదలుపెట్టేశారు. దీంతో అమెరికా, చైనా, కెనడా, మెక్సికోల సుంకాల యుద్ధం తీవ్రతరమైంది. చైనాపై గత ఫిబ్రవరిలో విధించిన 10% సుంకాలను 20%కి పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవటంలో బీజింగ్ విఫలమవటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షుడు తెలిపారు. అందుకే టారిఫ్లను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 4 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా రెండో విడత ప్రతీకార సుంకాలను ఏప్రిల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పడం గమనార్హం. కెనడా, మెక్సికోలపై విధించిన 25% సుంకాలు కూడా అమల్లోకి వచ్చాయని ట్రంప్ ప్రకటించారు. ఆలస్యానికి తావులేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు డొనాల్డ్. కెనడా నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై 25%, చమురు, సహజ వాయువు, విద్యుత్పై మాత్రం 10% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గత నెల డొనాల్డ్ ట్రంప్ సుంకాల భారం మోపుతానని ప్రకటించగానే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్, కెనడా ప్రధాని ట్రూడో ఆయనతో ఫోన్లో చర్చలు జరిపారు. సరిహద్దు భద్రతకు సైన్యాన్ని మోహరిస్తామని, వ్యవస్థీకృత నేరాలు, మనీ లాండరింగ్, ఫెంటనిల్పై పోరాటానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. దీంతో సుంకాల అమలును నెల రోజుల పాటు వాయిదా వేసేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. ఆ గడువు నేటితో ముగియటంతో మెక్సికో, కెనడాపై సుంకాలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు వెల్లడించారు. ఇక ఆ దేశాలకు ఎలాంటి అవకాశాలు మిగిలి లేవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే చైనాపై మాత్రం గత నెల నుంచే సుంకాలు అమల్లోకి రాగా తాజాగా వాటిని రెట్టింపు చేశారు. ఈ సుంకాలపై ఆగ్రహించిన చైనా దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 నుంచి 15% సుంకాలను చైనా విధించింది. జొన్నలు, సోయాబీన్, పోర్క్, బీఫ్, చేపలు, రొయ్యలు, పీతలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై 10%, చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపై 15% సుంకాలు విధించింది. మార్చి 10 నుంచి అవి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికాపై ఫిర్యాదు చేసింది. 10 అమెరికా సంస్థలపై ఆంక్షలను విధించింది. ఇందులో రక్షణ, భద్రత, యాయ్, వైమానిక, ఐటీ సంస్థలున్నాయి. అయితే అమెరికాతో ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని, సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తామని ప్రకటించింది. అమెరికా బ్లాక్మెయిల్ కోసం ఫెంటనిల్ అంశాన్ని వాడుకుంటోంది. ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపటమే కాకుండా ఒత్తిడి, నిర్బంధం, మాదక ద్రవ్యాల నియంత్రణలో ఇరు దేశాల మధ్య చర్చలు, సంప్రదింపులకు ముప్పుగా మారుతుంది అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాంగ్ పేర్కొన్నారు. అమెరికా తన తప్పును పునరావృతం చేయదని ఆశిస్తున్నాం. సంప్రదింపుల మార్గంలో అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుంటుందని ఆశిస్తున్నాం. అమెరికా తాను అనుకున్న మార్గంలో వెళ్తే మాత్రం చైనా తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగిన విధంగా ప్రతిచర్యలు తీసుకుంటుంది అని వెల్లడించారు. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫెంటనిల్పై చైనా రివర్స్ యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అమెరికాలోకి దానిని పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. చైనా కామర్స్ మినిస్ట్రీ స్పందిస్తూ అత్యంత కఠినమైన మాదక ద్రవ్యాల నిరోధక విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొంది. వీలైనంత త్వరగా అమెరికా చర్చలు జరపాలని చూస్తున్నామని, లేదంటే ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. 2018 వరకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అప్పట్లో బీజింగ్ సోయాబీన్, బీఫ్, పోర్క్, గోధుమ, మొక్కజొన్న వంటి వాటిపై 25% సుంకాలు విధించింది. దీంతో మెల్లగా ఆ మార్కెట్పై అమెరికా పట్టు కోల్పోతూ వస్తోంది. ఇక 2024లో అమెరికా నుంచి $29.25 బిలియన్ విలువైన ఉత్పత్తులను చైనా కొనుగోలు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14% తక్కువ. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా 15%. 2023లో అమెరికా, చైనాల మధ్య వాణిజ్యం విలువ $575 బిలియన్. ఇందులో చైనా ఎగుమతుల విలువ $427.2 బిలియన్.
అమెరికా ఎగుమతుల విలువ $147.8 బిలియన్. అమెరికా సుంకాలపై ప్రతీకారంగా కెనడా ప్రభుత్వం 25% సుంకాలను విధించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా $107 బిలియన్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. ఇవి వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. దీనివల్ల అమెరికా ప్రజలు నిత్యావసరాలు, గ్యాస్, కార్లకు అధిక ధరల్ని చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. తమ దేశంపై సుంకాల భారం మోపుతూ ట్రంప్ తీసుకున్న చర్యలను తప్పుబట్టారు ప్రధాని జస్టిన్ ట్రూడో. కెనడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. అమెరికాలో కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలని ట్రంప్ కుట్రలో భాగంగానే ఇది వచ్చింది. కానీ అది ఎప్పటికీ జరగదు. నేను ట్రంప్తో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన తెలివైన వ్యక్తి అయినప్పటికీ ఇది చాలా మూర్ఖమైన చర్య. ఫెంటనిల్ డ్రగ్పై ఆయన చేసే వాదనలు అబద్ధం. ఆయన నిర్ణయం ఇరు దేశాల ప్రజల్ని బాధపెడుతోందని ట్రూడో పేర్కొన్నారు. అంతకుముందు ట్రూడోను కెనడా గవర్నర్ అంటూ ట్రంప్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. దయచేసి కెనడా గవర్నర్ ట్రూడోకు వివరించండి. ఆయన అమెరికాపై ప్రతీకార సుంకాన్ని విధిస్తే అదే స్థాయిలో మేము విధించే సుంకాలు పెరుగుతాయి అని ట్రంప్ ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. కెనడాపై ట్రంప్ విధించిన 25% సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కెనడా ఇంధన ఎగుమతులపై 10% టారిఫ్ ఉంది. ఈ నిర్ణయాలు కెనడాను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తాము ఆర్థికంగా దెబ్బతింటుంటే చూస్తూ కూర్చోబోమని ఒంటారియో ప్రీమియర్ లీగ్ డగ్ ఫోర్డ్ తేల్చి చెప్పారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్ లింక్తో ఉన్న $100 మిలియన్ డీల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ డీల్ కింద తొలుత 15,000 ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ఇంటర్నెట్ సదుపాయం అందించాల్సి ఉంది. మరోవైపు అమెరికాకు, కెనడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రో పవర్, సహజ వాయువు, ఎలక్ట్రిసిటీపై ఆధారపడింది. వీటిని నిలిపివేయాలని కెనడా నిర్ణయించింది. వారు మా ఇంధనంపై ఆధారపడ్డారు. వాళ్లు కూడా నొప్పి భరించాలి అని ఫోర్డ్ వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ప్రభావం ఆసియా, పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లపైన పడింది. సోమ, మంగళవారాల్లో మార్కెట్లు నేలచూపులు చూశాయి. ట్రేడింగ్లో సూచీలు పతనమయ్యాయి. డోజన్స్ 1.48%, S&P సూచీ 1.76%, నాస్డాక్ 2.64% కుంగాయి. ఈ ప్రభావం ఆసియా, పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లపైన పడింది. టోక్యో, హాంకాంగ్, సిడ్నీ సూచీలు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 2.43% మేర నష్టాల్లో ఉంది. డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు, బిలియనీర్ వారెన్ బఫెట్. అది దుందుడుకు చర్య అని పేర్కొన్నారు. వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ అడగాల్సిన ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన అంశం. దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం అని వారెన్ బఫెట్ అన్నారు. సుంకాలు వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని బఫెట్ అన్నారు. ఇప్పటివరకు తమ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి గత 60 ఏళ్లలో $101 బిలియన్ కంటే ఎక్కువ పన్ను చెల్లించిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించలేదని స్పష్టం చేశారు.